రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా పలుకుతున్నాడు, అయితే దేవుడు మన ఎల్ల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని అతను పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా ఆయన్ని తెలుసుకోవడానికి మనకు సహాయం చేసి ఆయన ప్రేమను గ్రహించగలిగే శక్తి ఆయన మనకు ఇస్తాడని తెలియజేస్తున్నాడు. అదే విధంగా దేవుడు తన ప్రేమను ఏ విధంగా మన పట్ల వెల్లడి చేశాడో, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ఏ విధంగా చనిపోయాడో ఆయన తెలియజేస్తున్నాడు. దీనిని బట్టి ఆయన మనకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. మనం ఇంకా ఆయన దగ్గర లేనప్పుడే, మనం ఇంకా మన అపరాధాల్లో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోవడాన్ని బట్టి మనందరికీ ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆయన మనల్ని రక్షించగలడు, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చగలడు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు. అందుకే ఆయన మనం ఇంకా ప్రేమించినప్పుడే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ రోజు మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఎందుకు మనం నిరీక్షించగలిగితే ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించి తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేసి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.